సో మనిషి జీవితంలో దశ మారుతూ ఉంటుంది. దాన్ని మనం దశ అంటాం. ఏ దశ నడుస్తుందో ఆ దశాన్ని బట్టి దాని ప్రభావం అలా ఉంటుంది. కానీ దశకి దిశకి ఏమైనా దగ్గర సంబంధం ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే నా దగ్గరికి కొంతమంది క్లయింట్స్ వచ్చి ఏం అడుగుతుంటారంటే, గురువుగారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మా దశ బాగుందట, అసలు నేను ఇప్పుడు ఎంతో ఉన్నత స్థితిలో ఉండాలి, కానీ చాలా బాధల్లో ఉన్నాను, అప్పుల్లో కూరుకుపోయాను, కోర్టు కేసులతో బాధపడుతున్నాను, అంటే దశ బాగున్నప్పుడు ఇలా ఉండకూడదు కదా అని అడుగుతూ ఉంటారు. సో నేను ఒక వాస్తు కన్సల్టెంట్ కాబట్టి ఒకసారి మనం ఇల్లు చూద్దామని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇల్లు కానీ, ఫ్యాక్టరీ కానీ, షాప్ కానీ ఏదైనా. సో అక్కడికి వెళ్ళాక అది చూస్తే ఏమవుతుందంటే అక్కడ వాస్తు దోషం ఉంటుంది. అది దిశ అంటే కంప్లీట్ ఆ స్థలం ఒకే వాస్తు. సో దశ బాగున్నప్పుడు దిశ కూడా బాగుండాలి కదా. అంటే నా అనుభవంలో అలాంటివి కూడా నేను చూశాను. జనరల్గా ఏంటంటే మ్యాథమెటికల్గా ఏమైనా 2 ఉంటే థర్డ్ది మనం ఈజీగా కనుక్కోవచ్చు. అంటే శివపార్వతులు కలిస్తేనే సంతానం. అలా నేచర్లో ప్రతి 2 కలిస్తేనే థర్డ్ది ఉంటుంది. 1 + 1 = 2. సో దశ దిశ 2 బాగుంటే థర్డ్ రిజల్ట్ కూడా బాగుండాలి. దశ బాగున్నప్పుడు దిశ కూడా బాగుండాలి అనేది ఒక సిద్ధాంతం. దిశ బాగుందనుకోండి, దశ కూడా బాగున్నట్టే.